చిన్న ప్రార్థన చేసుకున్నాం. అత్యంతర కృప కనికరంగా నా పరుగు తండ్రి, జీవగల నా దేవా, సత్యవంతుడైన నా ప్రభువా, ఇదిగో ఈ సమయం ముందు నాకు ఇచ్చిన తరుణం కృపైన చేతులు అర్పిస్తూ బలపరుస్తూ వస్తున్నాం. నా పరుగు తండ్రి, మీరు నడిపించే నాయకుడుగా ఉన్నారు, మీరు రాజుగా ఉన్నారు, ప్రభువుగా ఉన్నారు. అవును ప్రభా, మొదటి అర్థంలో నా పరుగు ఆత్మతో సత్యంతో నా తలంపులు నా ఊహ అంతా చేపట్టాలి ప్రభా. నా చేతి కనంతన నుండి బిడ్డలు రిక్తాస్థాల్లో పోకుంటాను. కేవలము ప్రభా నా పర్లుగు తండ్రి పోకుండా మీరు సాయం చేయండి. నా పర్లుగు తండ్రి, నా చేతి కనంతన నుండి ఏ విషయాలైతే సొంత తలంపులు సొంత ఊహతో మాట్లాడుకుంటాను ఉండగలుగుటకు నా నోరు కూడా బంధించి మీరే నడిపించమని, మీరే ఆధిపత్యం ఇచ్చి అధికారం ఇచ్చి నడిపించమని, మీరే సహాయపడమని ఇచ్చిన ప్రార్థన యేసును సమర్పించి బతిమాలి వేడుకుంటున్నాను ప్రభు. దావీదు కీర్తన 8వ అధ్యాయము 8వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరం. మనం 9 వాచనాలు ఉంది. పరిచయమైనటువంటి లేఖన భాగం మా భాగం విశుద్ధం చదువుదాం. 9 వాచనాలు ఉంది. 1 నుంచి 9 వాచనం దాకా చదువుదాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచవాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగాని దేవుని కంటే వాడిని కొంచెం తక్కువగానే చేసి ఉన్నావు. మహిమ ప్రభావము వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. సముద్ర మార్గంలోని సంచరించు వాటన్నిటిని వారి పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. మళ్ళా చిన్న ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఈ లేఖన భాగాన్ని ఆశీర్వదించినట్టు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా గొప్పలకు తండ్రి, సత్య సంపూర్ణ రాజా, నీ శాశ్వత ప్రేమతో, నీ అపారమైన ప్రేమతో నా పరులకు తండ్రి, ఈ యొక్క దావీదు కీర్తనలో నాతో మాట్లాడమని నిబిడల్ని కూడా అర్థమయ్యే రీతిగా ప్రభువా నా పరులకు తండ్రి, నన్ను కూడా ప్రభువా మరి నా నాలుగు కూడా సడలించి మీరే మహిమ పొందుమని, శత్రుకర్రంతా లయపరచమని, సాతాను కనిపించని అంధకార శక్తి నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తూ వస్తున్నాం. అలాగే నా పరులకు తండ్రి మరి ఇంకా ప్రభువా సమీపరాంతేశ్వరు అమరత్వం గల గొప్ప దేవుడు, మీరే నడిపించే నాయకుడిగా ఉన్నందుకు నీ చెంత చేరి గణపరుస్తూ ఈ చిన్న ప్రార్థన యేసును సమర్పించి బతిమాలి వేడుకుంటున్నాను ప్రభు. ఇక్కడ మీకు పరిచయమైనటువంటి లేఖన భాగమైన దేవుడు సారి నిన్నను కూడా మరి దావీదు కీర్తనలో ప్రభువా తాను మాట్లాడటానికి నిర్దేశించినాడు. ఏమంటున్నాడు? యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమ కనపరచవాడా, భూమి అంతటా నీ నామము ఎంతో ప్రభావం కలది. కనుక దేవుడు తాను దావీదు రాసినట్టు ఈ కీర్తనలో తాను ఏమంటాడు? తాను యెహోవా మా ప్రభువా, ఆకాశంలో నీ మహిమ కనపరచవాడా. కనుక అనేక దేవతల కంట తన మహిమ కనపరిచే దేవుడు. కానీ ఆ మహిమే నన్ను కూడా భూమి అంతటా నీ నామం ఎంతో ప్రభావం కాదు. నీ శత్రువులు పగ తీర్చుకునే వాడిని మాన్పుటకై విరోధములను బట్టి వారు ఒక చంటివిడయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గము స్థాపించున్నావు. కనుక
చిన్నబిడ్డలు ప్రార్థన ఆరాధన ఇస్తారు. అందుకే అన్న చెప్తూ ఉంటారు, యవనస్తులు ఆరాధించండి అని ఎంతో మొత్తుకుంటున్నారు. ఏమి చేయకుండాను వెళ్ళిపోతుంటారు, బయట వెళ్ళిపోతుంటారు. కారణం ఫోన్ వచ్చిందండి లేకపోతే మనము ఏం చేస్తున్నాడు. మీరు దేవుని మందిరంలో పోయినప్పుడు ఎలా ఉండాలని ప్రార్థనలు అంటున్నాడు. మన ప్రార్థన జాగ్రత్త చూసుకోవాలి. కూర్చునుంటా, లేచుట, లేక మనం ఆరాధన అవుతుందా, ఇటు అటు తిరగడానికి దేవుని సన్నిధిలో అది క్రమం కాదు. కనుక దేవుని సన్నిధిలో క్రమంగా పోవాలంటే వచ్చి కూర్చొని ఎంత మరి ఏ అవసరం ఉన్నా మన చక్క పెట్టుకొని వచ్చాడు. అందుకని మరలా వెనుక చూడకూడదు కదా. దేవుడు మరి ఈ లేఖనం ద్వారా తను మాట్లాడుతూ వచ్చినాడు. మనం ఒకసారి సిద్ధపరిచి వచ్చిన తర్వాత మరలా ఏమి బట్టలు ఆరబెట్టి ఉన్నాను, లేక ఏ చుట్టాలు వచ్చారు వంట చేసి పెట్టడము అలాంటి మళ్ళీ పెట్టుకోకూడదు. మనం మొన్న ఒక పాస్టర్ గారు చెప్తున్నాడు, తాను శనివారం సాయంకాలం నుంచి తను చుచ్చు ఆఫ్ చేస్తాడనమాట. శనివారం సాయంకాలం నుండి ఫోన్ చుచ్చు ఆఫ్ చేస్తాడు. ఫోన్ అంతా అంటే అవసరం ఉన్నప్పుడు మంచిదే, కానీ అవసరం లేనప్పుడు దేవునికి ప్రధాన స్థానం ఇవ్వాలంటే కనుక అది దానికి ప్రధాన స్థానం ఇవ్వకూడదు. అందుకని అందరికీ కర్త కాదు కనుక సమాధానకర్త దేవుని సన్నిధిలో మనం ఎంత మన తర్వాత కొత్త వాళ్ళు వచ్చారనుకో మనం కూర్చుంటా, లేచుట. కనుక పరమగీతలో చెప్తాడు, ఏం చెప్తాడు, నీకేమి తెలియపోయినా మంద అడుగుజాడులో నడుమంటాడు. మనకి ఏం తెలియపోయినట మంద అడుగుజాడులో నడిచేవారుగా ఉండాలి. కనుక అందుకని మనం 10 సార్లు చెప్పించుకోకూడదు. ఆరాధన చేస్తుంటే రొట్టె విరుస్తుంటే అలా వెళ్ళిపోతుంటారు, లేక మళ్ళా వస్తూ ఉంటారు. అది పద్ధతి కాదు. కనుక దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకో కదా. మనము ఏం చేయాలా, ఆ శరీరాన్ని చక్కబెట్టుకోవాలి. ఏ అవసరం ఉన్నా, ఏ బాధలు ఉన్నా, ఏ చికెన్ బిర్యానీ వండుకున్నా శరీరాన్ని, ఏ జడలను తల స్నానం చేసుకున్నా శరీరాన్ని చూసుకోవాలి. ఈ జుట్టు వేసుకొని లేకపోతే ఇక్కడ మరి దేవుని శరీరం అది తగ్గేది కాదు. తల వెంట్రుకలు ఎంతో ఘనమైనది కనుక అందుకే మీరు అలా కాదు. కానీ కొన్ని తలంపులు వస్తుంది కనుక మీకు చెప్పవలసింది. చిన్నపిల్లలు స్తుతి ఏమన్నాడు, శత్రువులు పగ తీర్చుకుని వారిని మాన్పేటకు నీ విరోధాన్ని బట్టి బాధలొక చంటి బిడొక స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించును. దుర్గము మన ఏజెన్సీలో ఇప్పుడు ఆ కొండ ఏరియాలోనే కోతులు ఉంటాయి, పంట చేసి ఉంటారు. ఏం చేస్తారు, ఒక మేట్లాంటి కడతారు. అక్కడి నుంచి చూస్తాడు, ఎటు నుంచి వస్తాడో ఆ ఎత్తున చోట ఉండి తను కనిపెడుతుంటాడు. అలాగే దుర్గము ఇక్కడ తను చెప్తూ వస్తున్నాడు. ఇంకేమంటున్నాడు, నీ చేతి పని ఆకాశములను కలుగజేస్తున్నాడు. చంద్ర నక్షత్రంలో నేను చూడగానే మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పట్టివాడు కదా. మనం ఏ పట్టి వాడిని ప్రభు జ్ఞాపకం చేసినాడు. జన నీళ్ళు తెచ్చేనాను జన అయితే మనము ఏ పట్టి వాడు క్షణంలో కనిపించి క్షణంలో మాయమైపోయినటువంటి మా బ్రతుకు దినాలు. అందుకని తను చెప్తూ వస్తున్నాడు ఆ ఏ పట్టి వారు. ఇంకేమిటి కింద చదవండి, ఏమంటున్నాడు, నీ చేతి పని నీ ఆకాశములను నీ కలువ చేసే చంద్ర నక్షత్రాలను నేను చూడగాని నీ మనుషులను జ్ఞాపకం చేసుకున్నటకు ఏ పార్టీ వాడిని కదా. పనికి రానినటువంటి మానవుడు మనం. గడ్డి గాలి వస్తే ఎగిరిపోయి లేక మన బ్రతుకు కనుక దేవుడు కాపాడి ఉన్నాడు కదా. కరోనా వచ్చి ఎంతోమంది చనిపోయినారు. నన్ను కూడా కరోనా వచ్చింది. నాకు గడ్డిలో సపరేట్ వంట చేసి తీసుకొచ్చి పెట్టేవారు కదా. ఇప్పుడు తల్లి చనిపోయినా తల్లి దగ్గర ఎలా ఇవ్వకుంటాను, ఆ చావు చూసి అలాంటి చోట్ల నుండి దేవుడు
కాపాడుకు వచ్చినాడు. కనుక మనం ఏపటి వారిని ఇది అంతా దేవుని ఘనత. అందుకని ఇక్కడ నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపటి వాడు దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ అని కానీ చేస్తున్నాడు కదా. దేవునికి అంటే తక్కువ అని కానీ అయినప్పటికైనా దేవునికి తక్కువనే అయినప్పటికైనా తను చేర్చుకున్నాడు. కనుక మన తక్కువనే అయినప్పటికైనా ప్రభు నా బిడ్డలు అని తను చేర్చుకున్నాడు. ఇంకేమిటంటున్నాడు, తన కనికరించి తన రక్షణనిచ్చినాడు, కనికరించి. అందుకని తన కనికరం వలన మనం ఇంతవరకు ఉన్నాం. మాకన్నా పెద్దలు భూగర్భంలో కలిసిపోయినారు, మాకన్నా చిన్నలు భూగర్భంలో కలిసిపోయినారు. పేరు ప్రకృతి ఉన్నటువంటి వారు కూడా చనిపోయిన భూమిలో కలిసిపోయినారు. మనుని తుతించను అన్నట్టుగానే నీవు నేను కట్టెలో ప్రాణం ఉంది కనుక దేవుని గణపరచాలి. అందుకని తాను ఎందుకు పనికిరానిటువంటి మానవుల్ని ప్రభు జ్ఞాపం చేసినాడు. ఎందుకు కదా, కనికరము గల దేవుడు మానవ రూపము ధరించెను, ప్రాణము సిలువను బలిచేసి మనలా విమోచించెను. రక్షణ పొందిన జనులారా, సర్వస్వతుని ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమా స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము. కనుక ఎందుకు పనికిరానిటువంటి వారిని కూడా ప్రభు ప్రేమించినాడు కదా. బిడ్డల్ని మనము ఎలాగైతే తల్లి తండ్రి కాకు పిల్ల కాకే ముద్దు అంటారు కదా. ఎంత శివుడు వచ్చి ఉన్నా ఆయన ఎంత మర్దగా ఉన్నా ఏం చేస్తారు, ఎత్తుకొని ఆ శివుడు తుడుస్తుంటారు. ఇంకొంతమంది చూస్తే పిల్లలు అంటే మీరు అలా కాదు కనుక పిల్లల్ని వాళ్ళు తయారవుతారు ఎంతో చక్కగా. పిల్లల్ని మొన్న పాపని చూశాను, అయితే మీరు అలా కాదు, పాపను చూసినాయి ఆ కార్ జోళ్ళు పడిపోయిన అమ్మ పడిపోయింది అన్నా లాక్కొని వెళ్ళిపోతుంది. అది ఎంతో చక్కగా తయారై ఉన్నది. ఆ పిల్ల సింపూరితో అలాగుంది. చూసి ఆ తల్లి ప్రేమ అంటే కాకు పిల్ల కాకే ముద్దు. ఎందుకంటే చూడండి, యేసు ప్రభు వారు నన్ను కూడా ఎందుకు తక్కువ అని అయినప్పటికైనా తను కనికరించి చేర్చుకున్నాడు, లేక తను రక్షించినాడు, లేక తన స్వార్థంతో కొనబడినాడు. అందుకని మనకి మరి అట్టి ప్రభుకి మనం ఏం చేయాలా? ఇక్కడ ఒక మాట ఉంది 140 కీర్తనలు 3వ వచనంలో, నేను గొప్ప సింగర్లాగా ఈ గొంతు పట్టేస్తున్నాను, ఈ పాట ఎత్తేస్తున్నాను. 140 కీర్తనలు 140 3, 4 చదవమా. ఇట్ అంటున్నారు, యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పట్టివారు, నీ వారిని ఎన్నిక చేయుట మనుషుల్నే ఏ పట్టివారు. కనుక నరులు వట్టి ఊపురు వారిని ఊపిరి పోలి ఉన్నారు. కనుక ఈ దినము దాటిపోయే నీడ ఉంది కదా, దాటిపోయే నీడ ఉంది. నా బ్రతుకు నీడ ఉంది కదా. కనుక దాటిపోయే నీడ ఎలాంటిది అంటే మన బ్రతుకు అలాంటిది, మన జీవం అలాంటిది, మన శరీరం అలాంటిది. ఇవాళ బాగా ఉన్నాము, రేపు ఎలా ఉంటుందని తెలియదు. అందుకని ఇక్కడ తాను చెప్తూ వస్తున్నాడు, ఈవెన్ చెప్తున్నాడు తాను దాటిపోయే నీడ కదా. నీడలో క్షణములో మారిన రీతి, నీడలో క్షణములో మారిన రీతి, జీవితముండు గదా ఆవిరి సమమే గదా, జీవితముండు గదా ఆవిరి
సమమే గదా దాటుము యోర్దాను యాత్రికుడా నాలుగు గడియలకి అతిథి నీవిచ్చట దాటుము యోర్దాను యాత్రికుడా నాలుగు గడియలకి అతిథి నీవిచ్చట. మీకు వచ్చే పాటలు కదా చిన్న ఏంటంటే అవి పూరి కొలిపినట్టుగా ఉంటాయని నా తలంపులో వచ్చింది. మీకు వచ్చేది కనుక మీరు కూడా కొద్దిగా వచ్చేది ఎత్తుతే నాకు కూడా ఏమంటుంది, ఇక్కడ తను నీడ లాంటి బ్రతుకు మన బ్రతుకు. ఎలాంటి వారు? నీడ లాంటి. వచ్చి ఎండ మిట్ట మధ్యాహ్నంలోనే ఎండ ఎలాగ మనం నిలబడితే మన నీడలు కనిపిస్తాయి అలాగే కదా. నీడలు వచ్చి అలాగా ఈ సూర్యుడు అలా వెళ్ళిపోతుంటే నీడలు వెనకకి వెళ్ళిపోతుంది. నీడ లాంటి నీ బ్రతుకు నా బ్రతుకు, కానీ నీ జీవితం నా జీవితం. అందుకని దేవుడు ఏం చేసినాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఏం చేసినాడు? ఇక్కడ ఆ మనుషునే ఏ పట్టివారు అంటున్నాడు. అందుకని ఇక్కడ తను చెప్తూ వస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? నరపుత్రుని దర్శించుటకు ఏ పట్టివాడిని? దేవుని కంటే వాడిని కొంచెం తక్కువనిగా చేస్తున్నావు కనుక మహిమ ప్రభావంతో వాని కిరీటము ధరింపజేసి ఉన్నావు కనుక అలాగే తన అధిపతిగా అనిపించుకున్నాడు యేసు ప్రభు. దావీదు తన ఏం చేస్తున్నాడు? అధిపతిగా తను ప్రకటింపబడినాడు. అధిపతిగా చలమణి చేసుకున్నాడు. ఆ అధికారము నీకు నాకు కూడా తన చేతి పనులు ఏం చేస్తున్నాడు? వడ్డీలా చేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట చెప్తాడు, 2:7 ఒక మాట అంటాడు. ఏమంటాడు? ద్వితీయోపదేశ కాండం 2:7 నీ చేతి పని అన్నింటిలో నీ దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడు? తాను నీ చేతి పనులు అన్నిటిలో నీ దేవుడైనా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యంలో ఈ 40 సంవత్సరంలో సంచరించుచు సంగతి ఆయన ఎరుగును. దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాలేదు కదా. మనకు తక్కువ కాలేదు. ఇక్కడ మనకు ఉన్నట్ట మానేసి అత్యాశ కలుగుతుంటాం. ఎందుకు? కొన్నిసార్లు దేవుడు ఇచ్చినటువంటి అధికారం ఉద్యోగాలు ఇచ్చాడా, లేక ఏప్రం ఇచ్చాడా, ఇంకా ఏదైనా వృత్తి ఇచ్చినా దానికి అణిగి దీంతో తృప్తి పొందామని అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తాడు. తనకంట అత్యాశ మనం వెళ్ళామా ఏమవుతుంది? దుర్వినియోగం అవుతుంది. ఎందుకంటే చేతి పనులు మన ఏ స్థానంలో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, లేక వ్యవసాయంలో ఉన్నా, లేకపోతే ఎక్కడ ఏ పని దేవుడికి ఇస్తాడో ఆ పనిని బట్టి మీరు సంతోషించేవారుగా ఉన్నారు కనుక సంతోషించాలి. కనుక సంతోషించేవారుగా ఆ ఉన్న స్థానం నుండి సంతోషిస్తే ఉన్న దాన్ని తృప్తి పొందితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇంకా కావాలి అంటే అది ప్రభు అది ఎప్పుడో శత్రువు నష్టపెడతాడు. ఆ మనము ప్రభుకి ఇష్టం లేకపోతే అది నష్టం జరుగుతుంది అని ఇక్కడ చెప్పబడుతుంది. అందుకని మన చేతి పని దేవుడు ఏం చేస్తున్నాడు? తన ఆశీర్వదిస్తాడు, దీవిస్తున్నాడు. కానీ ఏ పని ఉన్నా, ఉద్యోగాలు ఉన్నా, లేక ఏ పురం ఉన్నా, లేకపోతే ఏ ఒక పని ఏ వృత్తిగా అయినా ఉండి కనుక తనకి అక్కడ మనము అవమానం పొందకుండా ఉండాలి. నీకు అవమానం వస్తే నీతో సరిపోదు. అది ఫుల్ స్టాప్ పెట్టు. ఎక్కడ అది నీతో సరిపోదు. అది నీ వెనకవతలు ఉన్నట్టుంటే వారికి నష్టం జరుగుతుంది. అది వెనకవతలు ఉన్నది నష్టం జరుగుతుంది. నాతో సరిపోద్దులే కదా, నాతో సరిపోద్దులే అని ఎప్పుడు అనుకోవద్దు. కనుక ఏదైనా ఇంటి విషయాలు కానీ లేకపోతే ఎక్కడ ఏది శైలి అయినా మనం మిత్తముగా ఉండేవారై ఉండాలి. మిత్తముగా ఉంటే ప్రభు సహాయం చేస్తాడు. అందుకని ఇక్కడ తను చెప్తూ వస్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ? యెషయా గ్రంథము 40:17 ఒక మాట చెప్తాడు. యెషయా గ్రంథము 40:17
సమస్త జనములు లేనట్టుగానే ఉంది. ఆయన దృష్టికి అవి చెప్తున్నాడు, ఆయన దృష్టికి సమస్త జనులు లేనట్టుగా ఉండును. కనుక ఆయన దృష్టికి అభయములుగా శూన్యంగా ఎంచబడేను. ఆ దినాలు అంతా శూన్యంగా ఉండేది కదా, ఏం భూమి లేదు, లేకపోతే ఏమీ లేదు. దేవుడు మరి తాను సృష్టించిన తన సృష్టికి మనకు సృష్టించినాడు కనుక మనము దేవునికి ఘనపరిచేవారుగా ఉండాలి. ఆ దినాలు ఏమి లేనట్టుగా, ఏమి లేనట్టు, కంటికి కనిపించావు, ఏమి చెవికి వినబడదు, ఏమి లేనటువంటి వారుగా ఉన్నాం. కనుక ఈ దినాలు దేవుడిచ్చే అధికారం, కనుక దేవుడిచ్చినటువంటి అది ఆధిపత్యం మనం వినిపించుకోవాలని ఇక్కడ తను చెప్తూ వస్తున్నాడు. ఏమంటున్నాడు ఇక్కడ తాను 5 కింద మాట చెప్తే, మహిమ ప్రభావము వానికి కిరీటము ధరింపజేస్తున్నావు, నీ చేతి పనులన్నీ వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ ఎడ్లన్నిటినీ అడవి మృగములన్నీ ఆకాశ పక్షుల సముద్ర మత్స్యములని ఏం చేస్తున్నాడు, సమస్తము ఏం చూసానికి అధికారం ఇచ్చినాడు. తాను పొందినటువంటి అధికారము నీ కూడా పొందాలని ప్రభు తన ఆశ కొద్ది. అందుకని దుష్ట మృగముల పర్వతములయందు, దుష్ట మృగములయందు పర్వతములయందు కనాను ఎంతో తేజోమయుడవు, కనాను నీకెంతో తేజోమయుడవు, యుధాలు దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలు వీరపడన శాలేములో తనకు వరమున్నది, శాలేములో తనకు వరమున్నది, సియోనులో తన ఆలయమున్నది, సియోనులో తన ఆలయమున్నది, యుధాలు దేవుడు ప్రసిద్ధుడు, ఇశ్రాయేలులో తన నామము గొప్పది. దుష్ట మృగలు అడవిలోనే ఉంటారు. ఎక్కడ మన దగ్గర కూడా దుష్ట మృగలు ఉంటారు, మృగలు ఉంటారు, మన దగ్గర కూడా ఉంటారు దుష్ట మృగలు అన్నట్టు తను చెప్తూ వస్తున్నాడు. ఏమంటున్నాడు, దేవుని కంటే తను కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావంతో వారిని కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద అతనికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ ఎడ్లన్నిటినీ అడవి మృగములని ఆకాశ పక్షులు సముద్ర మత్స్యాలని ఏం చేస్తున్నాడు, లోపరిచి ఉన్నాడు. నేను నన్ను కదా ఏనుగు పట్టాలా అంటే ఏం చేస్తారు, ఆ గుంత వేసి రోడ్ల పైన పెరిచి మట్టి పెరిచేసి దాన్ని పడిపోవాలి. అక్కడ పడిపోయిన తర్వాత కొద్ది రోజులు తిండి పెట్టాలి, అంటే దాని శక్తి తగ్గిపోవాలి. అందుకే తను చెప్పినట్టు యజమాని చెప్పినట్టు మాట్లాడతారు, అంటే యజమాని చెప్పినట్టు వింటుంది కదా. వినుటకు ఆ బలం ఉంటే విన్నది, ఆ శక్తి ఉంటే అది వినదు. తిండి పెట్టడానికి మానిస్తారు, తిండి పెట్టడానికి మానిస్తే అప్పుడు లోబడుతుంది, యజమానికి లోబడుతుంది. కనుక అందుకని ఆ జంతువుని మనం పట్టుకోవాలంటే అలాగే చేస్తారనమాట. మనకు కూడా మనం ఏం చేస్తాం, ఈ ఆరోగ్యం ఉండాలా, ఈ అందచందాలే ఉండాలా, మన దేవుని రాజ్యాలు చేరాలా. ఏమైపోద్ది, మన చేరాలంటే ఈ సదుపాయంతో మనం ఉండాలా. దేవుని రాజ్యం ఇటు కావాలి అటు కావాలి, కక్క కావాలి, ఏం కావాలి, బువ్వ కావాలి కదా, కక్క కావాలి, బువ్వ కావాలి. అది కుదరదు, ఏదో నష్టం, దాన్ని తాట కొట్టేయాల, దాన్ని తాట కొట్టేయాల. అందుకని ఏం చేసింది లోతు భార్య, ఏం చేసింది, అవి ఇక్కడ నాకు సదుపాయం ఉంది, చాలా బాగుంది, పశువులు ఉన్నారు, పనివారు ఉన్నారు, పచ్చదనం ఉంది. తన మామ ఏం చేస్తున్నాడు, అబ్రాహాము 40 మంది ఉన్నా కాపాడుతావు ఆ పట్టణం అని తను ముఖాముఖి గల ప్రభుత్వం మాట్లాడుతున్నాడు. కానీ
ఈమె రావడానికి దేవదూతల్ని పంపిస్తే ఏం చేస్తుంది? ఎగతాళి చేస్తుంది కదా. అది కావాలి వెనక తిరిగి చూసింది. అల్పకాల యాత్రలో గొడుగు సడుగులుండక, అల్పకాల యాత్రలో గొడుగు సడుగులుండక, ప్రతి పరిస్థితి యందు తృప్తి చెంది ఉందుము, ప్రతి పరిస్థితి యందు తృప్తి చెంది ఉందుము. యేసు మనతో ఉండగా ధైర్యముతో సాగుచు, కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము, కఠిన మార్గమైనను వెనుకకు తిరుగము. అందుకని ఏ శాఖతో కఠిన మార్గం నీకుందో అంటే, ఒకవేళ నీ పనిచేసే స్థలాల్లో అధికారులు ఎదిరించవచ్చు, పక్క వాళ్ళు ఎదిరించవచ్చు, లేక నీ స్నేహితుడు కూడా మరి అలాంటి ఇబ్బందిలో ఉన్నట్టు కలిగినప్పుడు ఎలాగైతే మనము దేవుని వైపు ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఒక మాట ఇక్కడ అంటాడు. ఏం చెప్తాడు? మనకు అసాధ్యమైన కార్యాలు తనకు సాధ్యమవుతుంది. మత్తయి సువార్త 19:26 తను చెప్తాడు, మన నీకి అసాధ్యమైనటువంటి కార్యాలు దేవుడు సహాయం చేస్తాడు. కంటి కనిపించని చేరుకుని వాటిని మనుషులు హృదయములు గోచరం కానీ తను సహాయం చేసినాడు. అందుకని యేసు ప్రభు వారికి ఏం చేసినాడు? శిలువయ్యేలా 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 అంటే తన భార్య చెప్తుంది. ఏం చెప్తుంది? ఆ నీతిమంతుడు జోలికి పోవద్దు అంటాడు. మనము భార్యలు చెప్పే మాటలు కొన్నిసార్లు తృణీకరిస్తాం. ఇదేంటి మాకు రిమోటా? ఈ రిమోట్ ఎలా చెప్తే అలాగ మనం వినాలా? ఎలాగా కదా. అందుకే మా భార్య కూడా కొన్నిసార్లు మంచిగానే చెప్తారు, ఆలోచించారా ఇది మేల కీడు కాదమ్మా ఇది మంచిది కాదు అని చెప్పవచ్చు. కానీ భార్య మాటలు కూడా తృణీకరించి కదా, అది తృణీకరిస్తే ఏమవుతుంది? నష్టం జరుగుతుంది. ఏదనేది ఆలోచించాలి. భర్త చెప్పిందే కరెక్ట్ అని అనుకోకూడదు, కనుక భార్య చెప్పిందే కరెక్ట్ అనుకోకూడదు ఏ విషయాలు అయితే కదా. అననీయ సబ్బరావు కూడా కలిసి మాట్లాడాడు, కానీ ఏం జరిగింది? దాచుకున్నారు. అపోస్తలుల పాదాలని తీసుకొచ్చి పెట్టినారు. డబ్బు ఈ రోజుల్లో మన డబ్బులు తెచ్చారనుకో ఎక్కడ పెడతాం? మనం ఎక్కడ పెడతామమ్మా? డబ్బు ఎలా పట్టుకుంటారమ్మా మీరు? డబ్బు ఎలా పట్టుకుంటారు అమ్మ? డబ్బు ఎలా పట్టుకుంటారు? డబ్బు మీరు ఎక్కడ పట్టుకుంటారు? జేబులు పట్టుకుంటారా? పాదాలు పట్టుకుంటారా? మా మేడమ్మ డబ్బులు పెట్టుకోలేదేమో, జేబులు పట్టుకుంటాం కదా. ఆ దినంలో అపోస్తలుల పాదాల్లో ఏం చేశాడు? పాదానికి పెట్టాడు. పాదానికి లెక్క లేదు. అందుకని తను చెప్తూ వస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పాదానికి పెట్టినాడు. కానీ మన భార్య భర్తలు, అందుకని ఒక భార్య భర్తలు ఉండేవారు. అయితే మీరు అలా చేయాలి. కానీ ఈ సందర్భం మీకు కొంత అలాగా ఏంటంటే, తాను భర్త ఆఫీసులో ఉన్నంతసేపు తృప్తిగా పిల్లలు మరి భార్య ఫోన్ చేసి ఉంటారు. భర్త వచ్చాడంటే ఇంకా ఏమవుద్ది? ఆ తప్పిల అన్నం తప్పిల పారేయడము, ఆ కూర తప్పిడం, ఎంత చికెన్ బిర్యానీ ఉంది ఉన్నా పారేయడం, భార్యను కొట్టడం. తను చెప్తూ వస్తున్నాడు. ఆ బిడ్డ, బ్రదరు, అంకులు, మా నాన్న వచ్చాడంటే మేము ఎవరు పంచాలో పడుకోగలవు. ఆ రాత్రి అంతా నిద్ర ఉండదు, మనకి తిండి ఉండదు. తాను చెప్తున్నటువంటి మాటలు కనుక తను వచ్చాడంటే పిల్లలు కొట్టడము, భార్య కొట్టడము, ఎంతో సమాధానం లేక అలాగా పిల్లలు చెప్తుంటే మాకు కన్నీళ్ళు వస్తాయి. రాత్రి అంతా అలాగే కప్పుకోవడం, గుడ్డ కూడా ఉండదు. ఎవరు పంచాకెళ్ళి అలాగే దినం గడిపారు కుటుంబంలో. అందుకని కుటుంబము కట్టాలంటే ఆ దినాలు ఏం జరిగింది? ఇంటిలోనే కుటుంబం కట్టబడ్డాయి. 118 కీర్తన 15 వచనంలో ఏమంటున్నాడు? చదువులో 118 15 వచనంలో కీర్తన నీతిమంతుల గుడారంలో రక్షణ గురించి సునాదము
వినబడు. అక్కడ గొడవలు వినబడలా, కొట్టుకోవడం వినబడలా, తిట్లు వినబడలా, రక్షణ గురించి సునాదం వినిపించారా? వినిపించారా? ప్రతి దినము వినిపించే తన రక్షణ సునాదము వినిపించాలి. అందుకని ఆ కుటుంబం కనుక కట్టబడుతుంది. కనుక తన కుటుంబం నాశనం చేయకుండా కుటుంబం ఇంటిలోనే సంఘాన్ని కట్టబడింది. అప్పుడు ఆ దినాల్లో ఆది సంఘాల్లో కుటుంబంలోనే, ఇంట్లోనే. అందుకే మరి మీ ఇంట్లోనే పిల్లలతో సహా ఇంటి కుటుంబం ప్రార్థనలో ప్రతిదినం తన యజమానిలాగానే ఉండాలి. యజమాని రండి కూర్చుందాం ప్రార్థన చేద్దాం, లేక తల్లి అయిన బిడ్డలతో రండి కూర్చుందాం, ఇంటిలో రక్షణ సునాదము ఏం చేయాల? వినబడాలి. ప్రతిదినం వినబడాలి. కుటుంబం ప్రార్థన లేక మన పిల్లలు ఏం చేస్తున్నాము? మనము ఏం చేస్తామండి? ఈ జనరేషన్లోనే ఎవరు మాట విన్నారు? ఈ జనరేషన్కి నిందపెడుతున్నామా? మన తప్పు అయిన తర్వాత జనరేషన్కి నిందపెట్టే వాళ్ళు అవుతాం. ఇప్పుడు పిల్లలు ఏమి ఫోన్లు చూస్తున్నారండి, ఆ ఫోను చదవట్లేదు, అలాగా నింద పెడతాం. కానీ ఎందుకంటే మన కరెక్ట్గా ఉంటే యజమాని రాదు, కరెక్ట్గా ఉంటే ఇక్కడ ఏమవుతుంది? ఆ కుటుంబం కట్టబడుతుంది. ఎందుకు? రక్షణ సునాదం. అందుకని దేవుడు మన తిరిగి భాగంలో చూద్దాము. మనకి ఏమంటున్నాడు ఇక్కడ? ఆలోచనల్లో నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చున్నాను, గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములన్నిటిని, పక్షులను, సముద్ర మార్గంలో సంచరించు వీటన్నిటి నుండి మీకు అధికారం ఇచ్చినాడు. అధికారం ఇచ్చినాడు. కనుక దేవుని ఇచ్చినటువంటి అధికారం మనం ఎప్పుడు కూడా పోగొట్టుకుంటా ఉండగలుగుతాం. ఇక్కడ కీర్తన 78:39 కూడా అంటాడు ఒక మాట. 78:39 అమ్మా చదువు. చూసారా? మానవులు ఎలాంటి వాళ్ళు? కాగా వారు కేవలము శరీరులైనారు. కనుక విసిరి వెళ్ళి మరలా రాని గాలిలో ఉన్నారు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. కనుక అందుకని గాలి విసిరి మరి రాని వాళ్ళే మనం నా బ్రతుకు ఉంటుంది. అందుకని ఇక్కడ తాను చెప్తూ వస్తున్నాడు. కనుక ఇక్కడ తాను చెప్తూ వస్తున్నాడు దావీదు కీర్తనలు. కనుక 39లో శరీరులు మనం కేవలం శరీరులు. కనుక మన జీవితంలో శరీరులు ఇప్పుడు ఏదైనా తగిలితే మనం ఈ శరీరంలో కనిపిస్తున్నాం, రేపు కనిపించాం. అందుకు శరీరులు అయినటువంటి వారికి దేవుడు గొప్ప ఘనత ఇచ్చినారు. ఆ ఘనత మనము వినియోగించుకోవాలి. కనుక ప్రభు సన్నిధిలో ప్రభు టైంకి ప్రభు దినాల్లో వచ్చి ఏం చేయాలా? దేవుని ఘనపరిచేవారుగా ఉండాలి, దేవునికి స్తుతించేవారుగా ఉండాలి. కనుక ఇక్కడ ఎందుకంటే తాను చెప్తూ వస్తున్నాడు కదా, కాగా వారు కేవలము శరీరులమని అంతా వాటి కూడా ఉంది శరీరులని. కనుక పరమ తండ్రి అనే పాటలో ఉంది. కనుక కేవలం మనం శరీరులు కనుక దేవుడు అనుగ్రహించినాడు. కనుక ఇక్కడ తను చెప్తూ వస్తున్నాడు ఇంకొక మాటలు. ఇక్కడ తను ఏం చెప్తున్నాడు? యెషయా గ్రంథము 54:11లో యెషయా గ్రంథము 54:11 ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. అక్కడ అందుకని ఇక్కడ తను చెప్తున్నాడు కదా, ఏం చెప్తున్నాడు? గాలి కొట్టుకుపోయి ఆదరణ లేనటువంటి వాడు నేను. కనుక ఆదరణ లేనటువంటి వారుగా అయినా తను ఇచ్చిపెట్టలేదు. ప్రయాసపడి గాలివాన చేత
కొట్టబడి ఆదరణ లేక ఉన్నా నాన్న నీరాంజనులతోనే కట్టడను కట్టెదను, నీలముతో పునాదులు వేసేదాను. చూసా ప్రభు తను వేసిన పునాది ఏం చేస్తున్నాడు? పునాది వేసినటువంటి వాడికి ఉంటే కదలకుంటా. అందుకని పునాది మన బుద్ధిగా ఉన్నటువంటి వారు బుద్ధి లేనటువంటి వారు ఇల్లు కట్టారు, మీకు తెలుసును. కనుక ఆ బుద్ధి లేనటువంటి వారు కట్టిన ఇల్లులు వాన వచ్చింది, గాలి వాన వచ్చింది, అది కొట్టుకుపోయింది, దాని పాటు గొప్పది అయిపోయింది. జ్ఞానం కలిగినటువంటి ఇల్లు కట్టాడు, లోతుగా తవ్వి దాని పునాది వేసినాడు. కనుక నీకు నాకు కూడా పునాదులు లేకపోతే చిన్నది ఏదైనా వస్తే సులువుగా చిక్కులు పెట్టే పాపం అంటుకుంటుంది. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఆ సాతను వైపు తిరిగి చూసింది చాలుదా? ఎందుకు? దేవుని భయం లేదు. తిరిగి చూసింది ఏమైపోయింది? ఉప్పు స్తంభాలు అయిపోయింది. నీకు కూడా ఏ క్రియలలో దాన్ని విడిచిపెట్టినావు? గతించిన కాలమే చాలు, దాన్ని తాట కొట్టదు. గతించిన కాలమే చాలు, ఇంకా తిరిగి వెళ్ళవద్దు. ఏ ముక్కులు బంగారమా, కాలు కడియాలా, బట్టలా కదా, ఇలాంటి మళ్ళీ తిరిగి మనం పొందుతామంటే, ఇంకా పొందాలంటే సాతాను సంబంధించినటువంటి వారికే అవుతాం. కనుక టాట కొట్టేసాం. ఎప్పుడైతే రక్షింపడ్డాం దాని జోలి వెళ్ళకూడదు. కనుక అందుకని మన జీవితంలో మేము ఆశీర్వాదం పొందాలంటే అల్పమైనటువంటి జీవితంలో ప్రభు నన్ను పిలిచినాడు. కనుక మనం ఎలా ఉండాలా? మనము స్థిర పునాది కలిగి ఉండాలి. 10 మంది కన్యకలు కూడా దేవునికి స్తుతించేవారు, ఘనపరిచేవారు. కానీ 5 ఎత్తబడ్డారు, 5 ఉండిపోయారు. వాళ్ళ గతి ఏంటి? విడువబడినటువంటి గతి. అందుకని ఇక్కడ తాను చెప్తూ వస్తున్నాడు. అందుకని మన జీవితంలో కూడా మనం ఏం చేయాలా? మనము స్థిర పునాది కలిగి ఉండేవారుగా ఉండాలని ఇక్కడ చెప్పబడుతుంది యెషయా గ్రంథంలో. మనం తిరిగి మళ్ళీ యోబు 10:9 ఒక మాట చెప్తాడు. యోబు 10:9 జిట్టమనుగా నన్ను నిర్మించితివి, జ్ఞాపకం చేసుకోను, మరలను చేయదు. కనుక ఒకడు పాలు పోసినట్టు నీవు నన్ను పోసితివి కదా. చాలా కదా యోబు గ్రంథంలో చెబుతాడు కదా, తాను ఎక్కడ అడుగు వేసినా నేతిలో అడుగు వేస్తాడు. నేతి అంటే పాలు కదా. అంటే కలిగి రావాలంటే మరి ఇంత చిన్న దాంట్లో కూడా మనం తృప్తి పొందితే సంపాదన చేస్తాం, మనకి మన పిల్లలకి అని అంటాం. కనుక అందుకని తాను ఎక్కడ కాలేసినా నేతిలో కాలేసినాడు. అంటే ఎక్కడ వెళ్ళినా తన పని సఫలపరుస్తుందన్నాడు. అలాగా కానీ మన జీవితంలో అందుకని మనము దేవుని సన్నిధిలో మరి మనము వచ్చినటువంటి వారు దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారు. దేవునికి లోకరీతిగా ఒక స్నేహితుడు బాయ్ ఫ్రెండ్స్ అని గర్ల్స్ ఫ్రెండ్స్ అని ఏమంటే ఒక పని చేసి పెడితే ఏమంటారు? థ్యాంక్స్ అంటాం కదా. దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి ఈరోజు వచ్చినాం కనుక మన దేవునికి సంతృప్తి పరచాలి. దేవునికి సంతృప్తిపరిచి దేవుని సంతోషపరచాలి. కనుక అందుకని నీకు దేవుని సంతోషపరచక ఎవరిని సంతోషపరుస్తున్నాం? కనుక దెయ్యాల్ని సంతోషపరుస్తున్నాం, ఇంకా లోకరీతి వాటిని సంతోషపరుస్తున్నాం. అలా ఉంటే దేవుడు ఏం చేస్తాడు? దుఃఖపరుస్తాడు. దినము నిన్ను దుఃఖపరచితిని, కేవలము శరీరులమని కనికరించితివి. దినము శోధించి దుఃఖపరచితిని, కేవలము శరీరులమని. అందుకని మనం శరీరంలో ఉన్నాం. మీకు మేము ముందరిని ఇంకా టైం చాలు. మరి నేను తెలిసినట్టు గొప్ప పాట ఎత్తేస్తుంటాను.
కనుక అందుకని ఇక్కడ తాను చెప్తూ శరీరంలో ఉన్నటువంటి నేను కూడా ఏం చేయాలి, మనం మన దేవునికి స్తుతించాలి, దేవునికి గణపరచాలి కదా. కనుక దావీదు ఇక్కడ తాను చెప్తూ వస్తున్నాడు 2 సమూయేలు 7:24 ఒక మాట దావీదు తాను చెప్తూ వస్తున్నాడు. 2 సమూయేలు 7 సమూయేలు 7 దావీదు తను చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దావీదు రాజు లోపలను ప్రవేశించి యెహోవా సన్నిధినే కూర్చోండి ఇలాగని మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది చూసాం. కానీ తాను చెప్తూ దావీదే చెప్పుకుంటున్నాడు, గొర్రెల దొడ్డి నుంచి దేవుడు తనను హెచ్చించినట్టు. కనుక తను చెప్పుకుంటూ వస్తున్నాడు, నేను ఏ పట్టివాడిని, నా కుటుంబం ఏ పట్టిది, కనుక ఇంత మేలు చేసినాం, ఏమిచ్చి రుణం తీర్చగలను అని మనము మొరపెట్టుకుంటే ప్రభు మన అల్ప జీవితం కొంతసేపు కనబడి అంతలోన మాయాయిపోయే ఆవిరంట, ఎగిరిపోయే దుమ్ము అంట, నీకున్న అందమంట ఓడిపోయే పువ్వు అట. ఓ మానవ ఒకసారి ఆలోచించుకో నీ జీవితం, ఒకసారి ఆలోచించుకో నీ జీవితం, రేపేమి సంభవించునో నీకు తెలియదుగా. ఓ మానవ ఒకసారి ఆలోచించుకో. గడ్డి పూ లాంటిది మన బ్రతుకు. అందుకని ఒక్క మారు ఆలోచిస్తే, ఓ ఇంతటి హెచ్చించిన ప్రభు, నన్ను హెచ్చించిన, నేను మట్టి పాలైనటువంటి వారు, అల్పమైనటువంటి మరి ఇలాగా చూస్తే గడ్డి లాంటి తూనిక లేనటువంటి వారుగా ఉండే జీవితము నన్ను ఇచ్చి ఉన్నటువంటి వారుగా ఇంత మేలు చేసినాం. మరి ఇంతవరకు కాపాడి భద్రపరిచిన గొప్ప దయపరకై ప్రభుకి ఘనపరిచి ఆరాధించేవారుగా ఉండాలి. ఈ ప్రభు ఈ లేఖన భాగాన్ని కూడా దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించని దీవించనుగా. మరి ఎక్కువసేపు తీసుకున్నానేమో.